ఏర్పాటు తర్వాత మరి ఏదైతే ఆనాటి 4.5 కోట్ల ప్రజల అభిష్టం మేరకు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మరి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక చిహ్నాన్ని ప్రత్యేకించి ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గేయంగా గౌరవ అందశ్రీ గారు రచించినటువంటి మరి తాను నిరక్షరాస్యుడైనా కానీ డాక్టరేట్ పొందినటువంటి మహానుభావుడు మరి తాను రచించినటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను క్రోడీకరించి ఏ ఒక్క విషయాన్ని కానీ ఏ జిల్లాను కానీ పక్కబెట్టకుండా 4.5 కోట్ల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా తాను తయారు చేసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి ఏదైతే గేయం ఉందో గానం ఉందో మరి దానిలో మార్పు తీసుకురావాలని చెప్పి మరి ఈనాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎందరో మేధావులు, ఎందరో రచయితలు, ఎందరో కవులు, కళాకారులు ఉంటే వారందరినీ కించపరిచే విధంగా మరి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక సంగీత దర్శకుడిని తీసుకొచ్చి వారికి ఈ పాటను అప్పచెప్పి ఈ గేయాన్ని అప్పచెప్పి దీంట్లో మార్పులు చేర్పు చేయడం అన్నది సిగ్గుచేట అనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే నేను 68-69లో జరిగిన ఉద్యమంలో కానివ్వండి, మరి మలి దశ ఉద్యమంలో మరి 2000 సంవత్సరంలో జలవిహార్లో మొట్టమొదటిసారిగా పురుగు పోసుకున్నటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు నేటి వరకు కూడా ఉద్యమకారుడుగానే మేము ఉన్నాం. కానీ మరి మేము ఉద్యమకారులుగా బయట చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇంకో విషయం చిహ్నాని విషయానికి వచ్చినట్టయితే మరి అది ఇతర రాష్ట్రాలకో ఇంకా ఇతర దేశాలకు సంబంధించినటువంటి చిహ్నం కాదు. మరి దాంట్లో పొందుపరిచింది మరి కాకతీయ కళాతోరణం కాబట్టి మరి దాన్ని కూడా మార్చడం అన్నది చాలా విచారకరమైనటువంటి విషయం. మరి ఈ ఆలోచన ఎవరికైతే వచ్చిందో వాళ్ళు బేషరతుగా దాన్ని విరమించుకొని మరి ఉన్న వాటినే కంటిన్యూ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వానికి మరి విఘ్నుడైనటువంటి మరి ముఖ్యంగా యువకుడైనటువంటి విఘ్నుడైనటువంటి మేధావైనటువంటి రాజకీయ చతురుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తిస్తున్నాం. జయ హే తెలంగాణ జననీ జయకేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అని ఒక అద్భుతంగా ఆ రోజు అందశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాతి అందరూ సమున్నతంగా గర్వించే విధంగా అస్తిత్వాన్ని ప్రతిబింబించేటట్లుగా రాసిన కావ్యం గేయం ఈ యొక్క జయ జయ హే తెలంగాణ. ఇటువంటి తెలంగాణను ఆ రోజుల్లోనే మనకు మనమే అందరం కలిసి దాన్ని ఒక ట్యూన్గా ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఉదయం పూటన ఒక గీతాలాపనగా జనగణమన అధినాయక ప్లస్ మరియు వందే మాతరం సుజలాం సుఫలాం దేశభక్తి గీతాలతో పాటుగా దీన్ని మనం ఆరాధించుకుంటాం. తదనంతరం ఏర్పడ్డ మన ఉద్యమ అమరవీరుల త్యాగాల ఫలంగా అటొక్కరి సాధనలో భాగంగా తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాక ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క జయ జయ తెలంగాణ పాటను దాదాపు కనుమరుగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ యొక్క కావ్యానికి ఆ యొక్క తెలంగాణ జయ జయ హే తెలంగాణ యొక్క గేయానికి మరొకసారి పునరుజ్జీవనం పూసి ఈరోజు మళ్ళీ మనం దానికి మనం పాడుకునే విధంగా మన అధికారిక గేయంగా ప్రకటించడం చాలా సంతోషదాయకం. కానీ ఈ పాటకు స్వరాలు మన యొక్క తెలంగాణ గడ్డపై పుట్టిన ఎందరో కళాకారులు, సంగీత దర్శకులు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మన తెలుగువారైనప్పటికీ వారు సుప్రసిద్ధ దర్శకుడు, సంగీత దర్శకుడు అయినప్పటికీ వారికి ఇవ్వడం సబబు కాదు. ఎందుకంటే మన తెలంగాణ జానపదం గురించి, తెలంగాణ సంస్కృతి గురించి, తెలంగాణ కళారూపాల గురించి తెలిసిన సంగీత దర్శకులు చాలామంది ఉన్నారు, అనుభవకులు ఉన్నారు, సంగీతాన్ని అందించే గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వాల్సి ఉండేది. ఒక రకంగా వాళ్ళకి ఇవ్వడం అంటే మన యొక్క అస్తిత్వాన్ని వేరే వాళ్ళకు మనం ఒక రకంగా ఇచ్చినట్టే. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని ఇక్కడ కొదవలేని మన కళాకారులకు ఇవ్వాల్సిన బాధ్యత మరియు ఆ యొక్క గుర్తింపు మనకెంతైనా ఉంది. ఇంకా తెలంగాణ రాజముద్రలు చిహ్నంలో ముఖ్యంగా గంగా తెహజీబ్ సంస్కృతికి
ప్రతీకలైన చార్మినార్ మకుటాన్ని, తెలంగాణ కళాతోరణాన్ని తప్పనిసరిగా మనం అందులో మనము ముద్రించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాకతీయ కాంతిరేఖ కళాప్రభాన్ని మనం చదువుకున్నాం. గోల్కొండ నవాబుల కీర్తి మన చార్మినార్ అని చదువుకున్నాం, చెప్పుకున్నాం మన కవి. తప్పనిసరిగా వాళ్ళని మనం పొందుపరుచుకోవాలి. అట్లా పొందుపరుచుకున్నప్పుడే బతుకమ్మను మనం మరొకసారి మనం ఎత్తుకున్నప్పుడే మన యొక్క తెలంగాణ సంస్కృతిని మనం గౌరవించుకున్నాం. అంతే తప్ప రాజచిహ్నాలను పెడితే ఏదో రాచరికం వ్యవస్థ వస్తుంది, లేకపోతే ఇంకా ఏదో రకమైన దీన్ని మనము ప్రాపగేట్ చేసినట్టు అవుతుంది అనుకోవడం నిజంగా అది సరికాదు. ఎందుకంటే మన చిహ్నాలు అవి మన మాతృకలు, వాటిని మనం మార్చాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ స్టేట్ టీఎస్ అని గత ప్రభుత్వం చేస్తే వీళ్ళు టీజీగా మార్చుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ దీనివల్ల ఏమిటి, ప్రజల్లో ఒక అయోమయానికి గురి చేసిన పరిస్థితి. అరే టీఎస్ వైపు టీజీకి వచ్చింది, రేపు పొద్దున ఇంకొక ప్రభుత్వం ఏర్పడితే వారు ఒకరుగా మార్చుకుంటారా? మీరు అభివృద్ధి పైన మీరు దృష్టి సారించండి. మన పైన ముఖ్యంగా మన విద్య పైన, వైద్యం పైన, వ్యవసాయ రంగాలపైన, అమరవీరుల కుటుంబాలు ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, నిరుద్యోగ యువత పైన ఈ రకంగా మీరు దృష్టి సారించాలి. కానీ ఈ యొక్క ఇటువంటి పరిపాలన విభాగంలో ఇటువంటి తెలంగాణ ఆత్మ ప్రతీకలైన చిహ్నాలపైన, సంస్కృతి పైన, సాంప్రదాయాలపైన, ముఖ్యంగా గీతం పైన మీరు అనవసరంగా దీన్ని మార్చడమో లేకపోతే దీన్ని వేరే రకంగా అన్వయింపజేయడమో చేస్తే తెలంగాణ ప్రజల మనోవేదకు గురవుతారు. తెలంగాణ ప్రజలను ఒక రకంగా మీరు కూడా ఒక రకంగా మీరు మళ్ళా వాళ్ళను ఒక రకంగా ఇరిటేట్ చేసిన వాళ్ళు అవుతారు, అయోమయానికి గురి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాస్తవ పరిస్థితి గుర్తించి తెలంగాణ అస్తిత్వానికి ప్రతిబింబాలైన అనే ఒక చిహ్నాలను యథావిధంగా కొనసాగించి మీరు రాబోయే కాలంలో ఒకవేళ వీటిపైన ఏదైనా మీకు మార్పులు చేయాలనుకుంటే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అందులో మేధావులను, కళాకారులను, విద్యావంతులను ఎట్లయితే ఉద్యమ సమయంలో ఏ విధంగానైతే ప్రతి ఒక్కరూ క్రియాశీలక పాత్ర వహించారో వాళ్ళందరినీ మీరు ఆ కమిటీలో బాధ్యులుగా చేసి వారి నుంచి సలహాలు పొంది చేయాలి తప్ప కానీ ఒకరి మెప్పు కోసమో ఒకరి గుర్తింపు కోసమో మీరు తాపత్రయపడితే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సిన వాళ్ళు అవుతారు. దానివల్ల మీరే ఆ తదనంతరం ఆ ఏర్పడే పరిస్థితులకు కూడా మీరే బాధ్యులు అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ వ్యవస్థను గుర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కదని చెప్పేసి ఈ యొక్క పరిణామాలపైన సమాజం కూడా, తెలంగాణ సమాజం కూడా జాగృతం కావాలని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక చిహ్నం ఉండాలని చెప్పి ఓ చిహ్నాన్ని రూపొందించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక చిహ్నం ఉన్నప్పుడు మళ్ళీ చిహ్నాన్ని ప్రభుత్వం మారగానే చిహ్నాన్ని మారుస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీకు బుద్ధి ఉందా? ఒకసారి ఒక చిహ్నాన్ని రూపొందించిన తర్వాత ఈ రాష్ట్రంలో చిహ్నాన్ని మారుస్తామంటున్నారు కదా, మరి మళ్ళీ ఇంకో ప్రభుత్వం మారితే మళ్ళీ చిహ్నాలు మారుస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? మీకు ఏమైనా దిమాగుండి మాట్లాడుతున్నారా? చిహ్నాలు ఏ విధంగా మారుస్తారని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతున్నది. ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర గీతం ఏదైతే ఉందో జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఒకసారి మనం రూపొందించుకున్న తర్వాత మళ్ళీ మార్పులు చేయాల్సిన అవసరం ఏమున్నది? అంతేకాకుండా మారుస్తామని చెప్పి సంగీత దర్శకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరా? ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణికి ఇచ్చి మీరు ఎందుకు ఈ రాష్ట్ర గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఎంతోమంది కళాకారులకు పేరు పొందినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది గాయకులు, మన కవులు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళ చేతుల మీదుగా ఎందుకు మరి మార్చలేకపోతున్నారు? అసలు మార్చాల్సిన అవసరం ఏమున్నది? తెలంగాణ గీతాన్ని కావచ్చు, ఈ రాష్ట్ర చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఏమున్నదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మిమ్మల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.